Hello everyone, how are you all? Welcome back to my channel. ఇది నా సెకండ్ వీడియో నా ఛానల్లో. సో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ వీడియోకి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి 47 వ్యూస్ అలా ఉన్నాయి. 3 days అవుతుంది. సో 47 అయితే నాకు అస్సలు చిన్న నంబర్ కాదు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ 47 ఎందుకు పెద్ద నెంబర్ అన్నా అంటే దాంట్లో నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవ్వరూ లేరండి. అంటే ఎవరికి తెలీదు నా యూట్యూబ్ ఛానల్ గురించి. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. నేను ఎవరికి ఏం చెప్పలేదు. సో 47 is a big number to me. Thank you so much. ఇవాళ December 30, 2024. సో ఈ రోజు అయితే నాకు నేను ఒక కమిట్మెంట్ అనొచ్చు, ఛాలెంజ్ కూడా అనొచ్చు. ఎందుకంటే వచ్చే అట్లీస్ట్ న్యూ ఇయర్ నుంచి అయినా అది నేను కరెక్ట్గా పాటిస్తానేమో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అని చెప్పి. సో ఏంటంటే యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ మార్నింగ్ పర్సన్. అసలు నేను మార్నింగ్ లేవలేను, చాలా కష్టం. నైట్ మొత్తం మెలకువతోటి ఉన్నా కూడా ఉంటాను, బట్ మార్నింగ్ అయితే లేవడం కష్టం. సో అది ఇప్పుడు కాదు, యాక్చువల్గా నాకు తెలిసి నేను స్కూల్ కాలేజ్ తర్వాత అసలు నేను మార్నింగ్ లేసిందే లేదు కావచ్చు. 8:30, 9 అదే నా టైం. అండ్ డే అంతా రష్గా ఉంటుంది నాకు అలా లేస్తే. అండ్ ఇంకొకటి నాకు రిగ్రెట్ ఏంటంటే నాకు ఉంటుంది లేవాలి, ప్రొడక్టివ్గా ఉండాలి, డే మొత్తం మంచిగా అన్ని పనులు కంప్లీట్ అవ్వాలి టైంకి అని చెప్పేసి నాకు ఉంటుంది. బట్ అసలు నేను లేవలేను, అదే నా ప్రాబ్లం. ఇలా ఆఫ్టర్నూన్సో లేకపోతే పడుకునేటప్పుడు అనుకుంటా కంపల్సరీ లేవాలి అని చెప్పి. కానీ పొద్దున్న లేచేటప్పుడు ఇంకా అలారం మోగితేటప్పుడు ఇంకా అసలు లేవలేను. పెళ్ళి అవ్వకముందు నా అలారంతో మా అక్క ఇబ్బంది పడేది, పెళ్ళి అయ్యాక మా హస్బెండ్ ఇబ్బంది పడుతున్నాడు. బట్ నేను మాత్రం టైంకి లేవట్లేదు. అంటే చాలా మందికి అనిపించవచ్చు ఇది పెద్ద ప్రాబ్లమా, పెద్ద ఎంత చేసి చెప్తున్నట్టు. బట్ నేను ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా, అది అవ్వట్లేదు. మా మమ్మీ డాడీ ఎవ్రీడే కాల్ చేసి పొద్దున్నే లేవు, మంచిగా అన్ని పనులు తొందరగా చేసుకొని ఆఫ్టర్నూన్ పడుకున్నా సరే మార్నింగ్ లేవు అని చెప్పి చెప్తారు. ఓకే ఓకే అంట. నా మీద నాకే చిరాకు వస్తుంది ఎన్ని డేస్ ఇలా అని చెప్పి. ప్రతిరోజు 8:30, 9కి లేవాలి, ఇంకా ఆగమాగం టిఫిన్ చేయడం, ఆగమాగం అదే అయిపోతుంది. డే మొత్తం అలానే ఉంటుంది, నచ్చట్లేదు. సో అదే నేను ఛాలెంజింగ్గా తీసుకుందామని అనుకుంటున్నా. మార్నింగే లేచి ప్రొడక్టివ్గా ఉండి డే అంతా ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అని చెప్పి. డిసిప్లిన్ అంటే చాలా వస్తాయి మళ్ళీ, యోగా అండ్ మెడిటేషన్, ప్రొడక్టివిటీ చాలా వస్తాయి. బట్ బేబీ స్టెప్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో నాకైతే మార్నింగ్ లేవడమే పెద్ద టాస్క్ కాబట్టి నేను మార్నింగ్ లేద్దాం అనుకుంటున్నా. 31st నుంచి 9th వరకు, January 9th వరకు. సో 10 days చిన్నగా, అంటే పెద్ద పెట్టుకోవడమే పెద్ద గోల్ కాకుండా చిన్నగా 10 days నేను ట్రై చేస్తాను. 100% నా శక్తికి తగ్గట్టు నేను ట్రై చేస్తా. అట్లీస్ట్ ఇప్పుడైనా ఇది కొంచెం కొంచెం మెల్లగా అలవాటు చేసుకుంటా. పెళ్ళికి ముందు వేరు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి ఓకే. ఇప్పుడు ఇక్కడ నాకే నచ్చట్లేదు. అట్లీస్ట్ నేను ఇన్లాస్తో ఉండను కాబట్టి, మేము ఉండాం కాబట్టి మాకు ఇప్పుడు నేను ఏదో నడుస్తుంది, కానీ లేకపోతే ఇబ్బంది అయ్యేది. సో నేను ఎవ్రీడే లేస్తున్నానా లేదా ఏంటి అని చెప్పేసి 10 days నేను బ్లాగ్ తీసి పెడతాను. ఎవరికైనా ఇలాంటి వాళ్ళు ఇలా ప్రాబ్లం ఉండే వాళ్ళు ఉంటే మోటివేషన్గా వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా లోగా ఫీల్ అయినప్పుడు ఇలాంటి మోటివేషన్ బ్లాగ్స్ అలా చూస్తాను. ప్రొడక్టివిటీ బ్లాగ్స్ చూస్తే నాకు కూడా మోటివేషన్ వస్తుంది. సో అలా నేను చేద్దాం అనుకుంటున్నా. ఎవ్రీడే హానెస్ట్గా చెప్తా, ఇంకా హానెస్ట్గా చెప్పకపోతే నన్ను నేను చీట్ చేసుకున్నట్టే అంతే. సో ప్లీజ్ ఎవరన్నా అలా మంచిగా లేసే వాళ్ళు అలా ఉంటే నాకు కామెంట్స్లో మోటివేట్ చేయండి గైస్, ప్లీజ్. అండ్ ఎవ్రీడే నేను షూట్ చేస్తా, లేస్తున్నానా లేదా, అవుతుందా లేదా అని చెప్పి. హానెస్ట్గా లేకపోతే ఇంకా అది నన్ను నేను చీట్ చేసుకున్నట్టే అవుతుంది కాబట్టి నేను ఎవ్రీడే చేస్తాను. ఎవ్రీడే వ్లాగ్స్ చూడండి. అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గ్యాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.